ఇట్స్ ఫ్రమ్ హాంకాంగ్. సో హాంకాంగ్ నుంచి బృందావన్కి వచ్చింది అండ్ రాధా శ్యామ్ సుందర్ దగ్గర నిలబడి ఉంది అండ్ రాధా శ్యామ్ సుందర్ వైపు చూస్తూ చెప్తుందనమాట, ఓ శ్యామ్ సుందర్ ఏదోటి చే, ఎల్లప్పుడూ నేను నీ సేవలో బృందావన్లో వ్రజధామంలో ఉండిపోవాలి అని నేను నీకు ప్రార్థిస్తున్నాను స్వామి అని రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. మరుసటి నిమిషము దండం పెట్టి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఫ్లైట్ టైమింగ్స్ అయిపోతుంది. గత 10 రోజులు బృందావన్లో పరిక్రమ చేసుకుంది, అంత బాగానే ఉంది. ఫ్లైట్ టైం అయిపోతుంది కదా, వెళ్ళిపోవాలని రెడీ అవుతుంది. ఎప్పుడైతే దండం పెట్టి పైకి లేసింది చూస్తే పర్స్ ఎవరో దొంగిలించేశారనమాట. అప్పుడు గట్టిగా అరుపులు, దాంట్లో నా పాస్పోర్ట్ ఉంది, దాంట్లో నా ఫ్లైట్ టికెట్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంది, ఎవరైనా హెల్ప్ చేయండి అని. పక్కనే ఒక భక్తుడు ఉన్నాడనమాట, మాతాజీ మీరు ఇందాకే కదా ప్రార్థించారు, ఏదో ఒక ఏర్పాటు చేసి స్వామి బృందావన్లోనే ఉండిపోవాలి, స్వామి ఏర్పాటు చేశారు కదా అని చెప్తున్నారనమాట. నువ్వు నోరు మూసుకో అని, అది చెప్పి నాకు ఇప్పుడు నా పాస్పోర్ట్ కావాలి.